27వ తేదీన జరగనున్న పాలీసెట్ 2024 పరీక్షలకు అన్ని ఏర్పాటు చేసినట్లు కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్షల జిల్లా సమన్వయకర్త సిహెచ్ జ్యోతి తెలిపారు. ఈ మేరకు ఆమె వివరాలను వెల్లడించారు. నెల 27వ తేదీన పాలీసెట్ 2024 ఎంట్రన్స్ ఎగ్జాము రాష్ట్ర వ్యాప్తంగా 65 హెల్ప్ లైన్ కోఆర్డినేటింగ్ సెంటర్స్లో 159,699 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అందులో కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప నందు, కడప ప్రొద్దుటూరు నందు 2 కోఆర్డినేటింగ్ సెంటర్స్లో 16 కేంద్రాలలో 7,838 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. కడప పట్టణం నందు 3,454 మంది అభ్యర్థులు 9 కేంద్రాల్లో పరీక్షకి హాజరు కానున్నారు. సో ఈ పరీక్షకు పాలీసెట్ 2024 పరీక్షకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు కలెక్టరేట్లో ఈ పాలీసెట్ 2024 పరీక్ష గురించి, ఈ ప్రవేశ పరీక్ష గురించి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు మీటింగ్ నిర్వహిస్తున్నారు. మీటింగ్లో ఎవరెవరు పాల్గొంటున్నారంటే డిఎం&హెచ్ఓ, మున్సిపల్ కమిషనర్ తరపున వాళ్ళ సిబ్బంది మరియు పోలీస్ వాళ్ళు, ఎందుకంటే ఎస్కార్ట్ కావాలి కాబట్టి క్వశ్చన్ పేపర్ ట్రంక్ బాక్సెస్ తీసుకెళ్లేటప్పుడు ఎస్కార్ట్ తరపున పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ వాళ్ళు అబ్జర్వర్గా స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ కింద వాళ్ళ తరపున అందరూ కూడా ఈరోజు కలెక్టరేట్లో సాయంత్రం 4 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మొత్తము కడప పట్టణం నందు 9 కేంద్రాల్లో 9 కాలేజీలు, 9 స్కూల్స్, కాలేజ్ కలిపి 9 కేంద్రాల్లో 3,450 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. మరియు ప్రొద్దుటూరు పట్టణం నందు 7 కేంద్రాలలో 4,384 మంది అభ్యర్థులు 7 కేంద్రాల్లో హాజరవుతున్నారు. సో విద్యార్థులు ఈ పరీక్షకు వాళ్ళు బాల్ పాయింట్ పెన్ను, 2B పెన్సిల్ మాత్రమే తెచ్చుకోవాలి. రైటింగ్ ప్యాడ్లు అలాంటివి తెచ్చుకోకూడదు వాళ్ళు, ఎందుకంటే దాని మీద ఏమన్నా వాళ్ళు రాసుకొని వచ్చి ఉంటారు కాబట్టి అవన్నీ నాట్ అలౌడ్. అలాగే క్యాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ వాచెస్, ఇతరమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోకూడదు. తెచ్చుకున్నట్లయితే వాటిని బయటనే పెట్టేసి రావాల్సి ఉంటుంది. సెల్ ఫోన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబడవు. సో పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు 1 గంట ముందుగానే చేరుకోవాలి. ఎందుకంటే పరీక్ష నిర్వహించేది ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష సమయము. సో పరీక్షా సమయం కంటే గంట ముందుగానే అభ్యర్థులు ఆ యొక్క సెంటర్స్కి, వాళ్ళకి కేటాయించబడినటువంటి సెంటర్స్కి వాళ్ళు చేరుకోవాలి. ఎందుకంటే పిల్లలు OMR షీట్, రెస్పాన్స్ షీట్ మీద వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క సెంటర్స్ ఏ హాల్స్ వాళ్ళకి అలాట్ చేసారో అవన్నీ చూసుకొని ఒక ½ అన్ అవర్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి NRs ప్రకారము వాళ్ళని అభ్యర్థుల్ని ఐడెంటిఫై చేసేదానికి సదరు ఇన్విజిలేటర్స్ ఇవంతా వర్క్ ఉంటుంది. కాబట్టి 10 గంటలకంతా పిల్లలు ఎవరైతే పరీక్ష రాయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకి చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు తెచ్చుకోవాల్సినవి పాలీసెట్ 2024 హాల్ టికెట్, 2B పెన్సిలు, పెన్ను, నెక్స్ట్ వాళ్ళ ID కార్డ్ ఏమైనా ఉంటే కూడా తెచ్చుకోవచ్చు వాళ్ళు, ఆధార్ కార్డ్ అలాంటివి. సో వాళ్ళకి ఆల్రెడీ హాల్ టికెట్స్ ఈ నెల 22 నుంచే డౌన్లోడ్ అవుతున్నవి. పిల్లలందరూ హాల్ టికెట్ కంపల్సరీగా తెచ్చుకోవాలి. హాల్ టికెట్ లేనిదే వాళ్ళని పరీక్షకు అనుమతించబడరు. అలాగే వాళ్ళతో పాటు, ఎందుకంటే 10th క్లాస్ పిల్లలు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలకి అకంపెనీ చేస్తే బాగుంటుంది. సో పరీక్షా కేంద్రాల దగ్గర మున్సిపల్ కమిషనరు మరియు మున్సిపల్ కమిషనరేట్ ఆఫీస్ నుంచి మరియు డిఎం&హెచ్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళ సిబ్బంది పరీక్షా కేంద్రాల్లో తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నారు. దట్ ఈజ్ అంటే ORS ప్యాకెట్లు సప్లై చేయడం కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించడం కానీ అలాంటివి తగు ఏర్పాట్లు చేస్తున్నారు.